నమస్తే, వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. గత 30 సంవత్సరాల నుండి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన ఖమ్మం కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఎండి జావేద్ అని గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ అధిష్టానం నిర్ణయం మేరకు తన సీటును త్యాగం చేసి ఉన్నారు. కానీ దాని తదనంతర పరిణామాల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఉన్నా కానీ మరొకసారి అధిష్టానం నిర్ణయం మేరకు ఆగిపోయారు. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ అవ్వడానికి అన్ని విధాలుగా ఎండి జావేద్ అర్హుడు అయినప్పటికీ మళ్లీ పార్టీ నుంచి అధిష్టానం నుంచి మొండి చేయి ఎదురైంది. కనీసం ఇప్పటికైనా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఖమ్మం ఎంపీ టికెట్ ని ఖమ్మం కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఎండి జావేద్ కేటాయించాలని ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తమ ఆవేదనలు వ్యక్తం చేస్తూ, అలా జరగని పక్షంలో భవిష్యత్తులో జరగబోయే పరిణామాల్ని చవి చూడాల్సి ఉంటుందని తన అభిమానులు అధిష్టానానికి సందేశం పంపారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, విక్రమార్క గారి నాయకత్వం, ఉమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వం, రెడ్డి శ్రీరామ్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, సోనియా గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. ఎంపీ టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వాలి, ఇవ్వాలి. ఎంపీ టికెట్ జోడో జోడో, జోడో జోడో, నఫరత్ छोड़ो, జై కాంగ్రెస్. ఎంపీ టికెట్ జావేద్ గారికి వెంటనే, ఎంపీ టికెట్ జావేద్ గారికి వెంటనే. జావేద్ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. ఈరోజు మేమందరూ ఇక్కడ ఏకం అవడానికి ఒకటే రీజన్ ఏంటంటే, గత 30 సంవత్సరాల నుంచి సేవాదళ దగ్గర నుంచి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు నిరంతరం పార్టీ కోసం తనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ, తనకు రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ని కూడా త్యాగం చేసి, మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్సీ అప్పుడు కూడా అతనికి టికెట్ అతనికి రావాల్సి ఉండే ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా త్యాగం చేసి, ఈరోజు కార్పొరేషన్స్ నిన్న మొన్నటి వరకు పార్టీ కోసం పనిచేయని వాళ్ళు, కొత్త వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినారు. 30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం, పార్టీ కష్టకాలంలో ఉండి కష్టపడినటువంటి జావేద్ గారికి మీరు టికెట్ ఇవ్వకపోవడం ఏమిటనేది, ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోవడం ఏంటనేది మా అందరికీ బాధ కలిగించే విషయం. మేమందరం ఏకమైన దీనికి సంబంధించినటువంటి ఇది కూడా ఏంటి అంటే, జావేద్ గారికి కనీసం ఇప్పటి వరకు ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేసినారు, ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేకపోయినారు, కనీసం కార్పొరేషన్స్లో ఒక్కటంటే ఒకటి కూడా ఇవ్వలేకపోయినారు. అట్లీస్ట్ ఫైనల్గా మా అందరి తరపు నుంచి ఖమ్మంలో సుమారుగా 1,60,000 మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు. ఓన్లీ ఖమ్మం టౌన్లో ఒక దాంట్లోనే దాదాపుగా 55,000 మంది ఓటర్లు ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి పదవిని గత 25 సంవత్సరాలు, అప్పట్లో సుల్తాన్ గారి తర్వాత ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వాళ్ళు, పార్టీకి కష్టకాలం నిలబడిన వాళ్ళు మైనార్టీలు మాత్రమే. వాళ్ళందరినీ కూడా ఈరోజు విస్మరించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే మా అందరికీ కూడా బాధ కలిగించే విషయం. కాబట్టి దీనన్నింటినీ పార్టీ అధిష్టానం గుర్తుంచుకొని రాబో రోజులలో ఎంపీ టికెట్ని జావేద్ గారికి, మైనారిటీలకు ఒకటి అనిపించుకునే విధంగా ఒక టికెట్, ఎంపీ టికెట్ జావేద్ గారికి ప్రకటించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి నుంచి ఉన్నట్టు మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ మా విజ్ఞప్తిని ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి, దాన్ని మాకు న్యాయం చేయాలని చెప్పేసి, పార్టీ కోసం సంవత్సరాల తరబడి 3 దశాబ్దాల నుంచి కష్టపడుతున్న జావేద్ గారికి న్యాయం చేయాలని చెప్పేసి ఆయన వెనక మేమందరం ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.